నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపగూడెం సీటును భారీ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇద్దాం. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పార్టీతో సంబంధం లేకుండా కూటమి అభ్యర్థిగా బొలిశెట్టిని గెలిపించడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తాం. టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నాయకులు. సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో గూడెంలో జరిగిన లోక్ అదాలత్లో 830 కేసుల పరిష్కారం. వాసవి ఆడిటోరియం వద్ద ఆర్వే సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతిని నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన ప్రముఖులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి వైసీపీ కొట్టు సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించడంతో సందడి చేసిన కార్యకర్తలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించి గూడెం సీటును జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నందమూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన రూరల్ మండలం నందమూరులో పర్యటించగా మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ప్రకటించిన వెంటనే వచ్చిన కొట్టు సత్యనారాయణకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఆయనను వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్లి గ్రామస్తులు మంత్రి పేరిట పూజలు చేయించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ వెంట ఆయన తనయుడు కొట్టు విశాల్, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, కర్రి భాస్కర్రావు, కైగాల శ్రీనివాసరావు, కొలుకులూరు ధర్మరాజు, గుండుమొగల సాంబయ్య, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, గుండుమొగల నాగు, మాకరాజు సతీష్, సరిపల్లి చిట్టిబాబు, కోనేటి దానయ్య, సొసైటీ చైర్మన్లు చిక్కాల సత్యనారాయణ, గుమ్మల తాతారావు, వెలిశెట్టి నరేంద్ర, గురజాడ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. కదా బాగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటిలాగా ఆనవాయితీగా ఇడుపులపాయ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల నుంచి 174 స్థానాలకి ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీద, నా మీద, తాడేపల్లిగూడెం నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు అందరి మీద ఆయన గౌరవించి ఎంతో బాధ్యతను గుర్తు చేస్తూ ఇవాళ మళ్ళీ మనకి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. శుభ పరిణామం. మనందరం కలిసికట్టుగా ఐకమత్యంతో పార్టీ కోసం కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం నిలబెట్టవలసిన మరి సమయం ఇది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమం, ఎందుకంటే మళ్ళీ మనందరం కూడా గర్వంగా తలెత్తుకుని తిరిగే కానీ పరిస్థితి మళ్ళీ రాష్ట్రంలో రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా ప్రజలు ఎంత ఆదరిస్తున్నారో మనందరూ కళ్ళారా చూస్తూ ఉన్నాం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఎంత సంతోషంగా ఉన్నారన్నది మనం గడప గడపకి ఇంటింటికి వెళ్ళినప్పుడు కానీ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేదు. అటువంటి
పరిస్థితిని మనం కొనసాగించి ముందుకు తీసుకెళ్ళాలంటే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం. ఆయన నాయకత్వం నిలబెట్టవలసిన అవసరం ఉంది. ఆయన నాయకత్వం నిలబడాలంటే ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా గెలవాలి. మన తాడేపల్లిగూడెంలో అందున మన మీద ఎంతో గౌరవం ఉంచి ఈ ప్రాంతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మరి సంఖ్య ఎక్కువ కాబట్టి దాన్ని గౌరవిస్తూ మనకిచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా మనకి ఎంతో గౌరవం ఆపాదిస్తూ ఆయన ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మన నియోజకవర్గంలో పెద్ద మెజార్టీతోటి మరి మనం గెలిపించి ఈ తాడేపల్లిగూడెం సీట్ని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని ఈ సందర్భంగా కార్యకర్తలకి నాయకులకి అందరికీ నేను వినమ్రపూర్వకంగా మనవి చేస్తున్నాను. దయచేసి మన కార్యకర్తలందరం కలిసికట్టుగా ఐకమత్యంతో ప్రజలందరి దగ్గరికి వెళ్దాం. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు మన పట్ల. మనం రావటమే చాలా ఆనందం అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. దీన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరితోటి మర్యాదగా అందరినీ కలుసుకుని మన ప్రభుత్వం యొక్క పనితీరుని చెప్పుకుంటూ మన ప్రభుత్వం ద్వారా వాళ్ళకి చేసిన మేళ్ళన్నీ కూడా గుర్తు చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నిలబెట్టాలని అందరినీ అభ్యర్థిస్తూ మన ఈ ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో మనం గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీట్ని మరి గిఫ్ట్గా ఇవ్వాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అలాగే పార్టీ రాష్ట్రంలో మరి ప్రజలందరితోటి ఆదరించబడుతుంది, అభిమానించబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది టికెట్లు ఆశించడం సహజం. ఆశించినందువల్ల ఇబ్బంది ఏమీ లేదు. అందరూ ఆశిస్తారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. ఆయన నిర్ణయం ప్రకారం ఆశించిన వాళ్ళందరూ కూడా అందరూ కలిసిమెలిసి ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి తన మిత్రుడైన బొలిశెట్టి శ్రీనివాస్ను ఘన విజయంతో గెలిపించడమే ఏకైక లక్ష్యంగా భావిస్తూ రాష్ట్ర కూటమి నాయకత్వానికి కానుకగా ఇద్దామని తాడేపూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ప్రకటించారు. స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆత్మీయ సమావేశం శనివారం కిక్కిరిసిన 3 పార్టీల కార్యకర్తలతో జరిగింది. టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ తాను 4.5 ఏళ్ళు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని భుజస్కంధాల మీద వేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చానని చెప్పారు. తాను సీటు ఆశించానన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులు రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ సీట్లను తగ్గించుకుని త్యాగం చేశారని గుర్తు చేశారు. వారిని తాను కూడా స్ఫూర్తిగా తీసుకుని కూటమి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ను తమ పార్టీ అభ్యర్థిగానే భావించి అతని విజయానికి నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ శ్రేణులంతా కష్టపడి గెలిపిస్తామని పేర్కొన్నారు. జనసేన ఇన్ఛార్జ్ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాను గెలిస్తే జనసేనతో పాటు తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తానని, ఇందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దని పేర్కొన్నారు. సంక్షేమ ముసుగులో రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలంటే కూటమి అభ్యర్థికి ఓటు వేయాలని అన్నారు. డబ్బు మదంతో ప్రభుత్వం ఉందని ఆ పార్టీ ఇచ్చే డబ్బు తీసుకుని కూటమి అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు, భోగిరెడ్డి ఆదిలక్ష్ములు మాట్లాడుతూ పొత్తు ధర్మం పాటించి గతంలో పైడికొండల మాణిక్యాలరావును అన్ని పార్టీలు కలిసి ఎలా గెలిపించారో అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపునకు బీజేపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పనిచేస్తారని హామీ ఇచ్చారు. కేంద్రంలో మోదీ నాయకత్వాన్ని, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని గెలిపిద్దామని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, పోతుల అన్నవరం, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, దాసరి కృష్ణవేణి, బీజేపీ నాయకులు పసుపులేటి వెంకటరామారావు, పెదపోలు వీరరాఘవులు, జనసేన నాయకులు వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబి, అడపా ప్రసాద్, పైబోన రఘు, కసిరెడ్డి మొదలత తదితరులు పాల్గొన్నారు. అన్ని పార్టీల్లోనూ టికెట్లు కోసం ట్రై చేసి చెప్తూ ఉంటారు. ఏ పార్టీలో ఆ పార్టీ ట్రై చేసుకుంటారో తప్పులేదు. అది దాని తర్వాత మనం ఖచ్చితంగా పనిచేస్తారని చెప్పని చేయాలని అనుభవం లేదు. ఈ రాష్ట్రంలో జరిగిన పరిపాలన కోసం, ప్రజాస్వామ్య కూలికి జరిగిన పరిస్థితి, రాష్ట్రాలు జరిగిన అన్యాయం కోసం జనసేన పార్టీ, తెలుగుదేశం ముందు కలవడం ఒక శుభ కార్యంగా మనం భావించాలి. ఎందుకంటే లేకపోతే నెక్స్ట్ టైంకి ఈ రాష్ట్రంలో కొండలు గుట్టలు కూడా మిగలకుండా చేసేటువంటి గజిదొంగల పరిపాలన ఇక్కడ జరుగుతుంది. ఆదిబాబా 40 దొంగల్లో ఈ రాష్ట్రం నుంచి దోచుకెళ్ళిపోయినటువంటి గజిదొంగలు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం. ఇవాళ మీకు ఇచ్చి పథకాలని బాబు గారి డబ్బులను అడుగుతూ ఉన్నారు.
వీళ్ళు మేట్లు నొక్కుతానని చెప్తారు. ఎవరు డబ్బులు మేట్లు నొక్కుతారు? మీకు లక్షల్లో ఇస్తే కోట్లలో లక్షల కోట్లు అప్పులు చేస్తా ఉన్నారు. ఈ అప్పులు వడ్డీలు ఎవరు కడతాయి? ఈ డబ్బులకి మనం వడ్డీలు కడతాం. ఒక రోడ్డు వేయాలంటే మన దగ్గర ఫండింగ్ లేదు. ఒక రైతు ఆదుకోవాలంటే ఫండింగ్ లేదు. ఒక బస్సు వేసుకుని పోయి ఇది వరకు ఈ డిపోలో 40 బస్సులు 50 బస్సులు ఉంటే ఈ రోజు 20 బస్సులు 12 బస్సులకు వచ్చింది ఈ డిపో పరిస్థితి. అదంతా అమ్ముకుని షాపింగ్ కాంప్లెక్స్ గా అధిగించిన ప్రభుత్వ ఆశల్ని తనకాలు పెట్టుకుని పోతున్నాడు ఈ ప్రభుత్వం. ఈ అధినేత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నేను మళ్ళీ అడుగుతాను, వైనాడు 175 అన్నావు, ఏం అధికారం ఉంది నీకు? ఆ రోజు ఏం చెప్పావు? దశల వారి మద్యపానం చేసి దశల వారి మద్యపాన నిషేధం చేసే మీ దగ్గరకు వస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ ఎమ్మెల్యేలు ఏ మొగట్టుని మాస్క్ వేసుకున్నా మీరు చదువుతూ అడుక్కుంటారని ఓట్లని కూడా నేను మీ సభలో తెలియజేస్తా ఉన్నా. మీరు రాష్ట్రాన్ని దోచుకుని ఎక్కడ కూడా గుండు చేశారు, కొండలను గుండు చేశారు, ఎర్ర చేతులు అమ్ముకుంటూ ఉన్నారు, లెక్కలు అమ్ముకుంటూ ఉన్నారు, ఇసుక అమ్ముకుంటూ ఉన్నారు, ల్యాప్టాప్ అమ్ముకుంటూ ఉన్నారు. ఇంకా మిగిలింది ఏముంది రాష్ట్రంలో? పోతే వీళ్ళు అన్నారు ఏదైతే వారంటీ ద్వారా వచ్చిన ప్రతి రూపాయి కూడా అది ప్రభుత్వ సొమ్ముగా మీరు అందరికీ తెలియజేయండి. వాలంటీర్లు రేపు డబ్బు పట్టుకొస్తారు, 2000 తెస్తారు, 3000 తెస్తారు, ఏది ఇచ్చినా మీకోసం ప్రభుత్వ డబ్బులు అనే విషయాన్ని ప్రతి వ్యక్తికి తెలియజేయండి. ఈ వాలంటీర్ వ్యవస్థ డబ్బు పంచడానికి ఉపయోగించుకుని ఈ ప్రభుత్వానికి ఈ డబ్బు అంతా కూడా ప్రజల దగ్గర దోచిన డబ్బు, ఇది ప్రజల డబ్బు కాబట్టి డబ్బు అయితే తీసుకోండి. ఓట్లు అయితే మాత్రం జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ పార్టీలకి రాష్ట్రం అంతా కూడా ఇవ్వాలని చెప్తున్నా. ఎన్నికల కోసం అభ్యర్థిత్వం ఆశించడం ఎవరికి కూడా తప్పు కాదు. తెలుగుదేశం పార్టీలో 4 సంవత్సరాలుగా మరి మీ అందరి ఆదరణలో మీ అందరి ఆదరణ చూరకున్నందుకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీకి ఒలిశెట్టి శ్రీనివాసరావు గారికి ఇవ్వాలని తీర్మానించే వాళ్ళిద్దరు. కాబట్టి నాయకుడి మాట ఒక వేదవాక్కుగా మీరందరూ కూడా పరిగణించవలసిన విషయంగా భావిస్తారు. మన నాయకుడు జైల్లో ఉన్నప్పుడు మన పార్టీకి అండదండలు అందించాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే తనని తను తగ్గించుకుని ఈవేళ 21 సీట్లకు కుదించుకుని మనకి అన్ని చోట్ల సాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి మనం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కార్యకర్తలు ఎవ్వరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి నేను తీసుకురాను, న్యాయం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఒక రకంగా బాధగా ఉన్నా, ఒక రకంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముందుగా మనకు కావాల్సింది ఈ దగాకోరు ప్రభుత్వాన్ని మట్టి కనిపించడం కావాలి. దానికి మన 3 పార్టీలు కూడా సహకరించాలి. ప్రతి కార్యకర్త గతంలో మాణిక్యాలరావు గారికి ఎలాగైతే సహకరించారో అలాగే నా మిత్రుడు సహకరించవలసిందిగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈవేళ ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఎంతమంది నాయకులు కార్యకర్తలు ఎన్ని బాధలు పడ్డారో నాకు పూర్తిగా తెలుసు. ప్రత్యర్థిని వాళ్ళకి వాలంటీర్ల వ్యవస్థ ఉంది, మనకు ఆ వ్యవస్థ లేదు. కానీ మనం కూడా మరి కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ వ్యవస్థలన్నీ కూడా ఒలిశెట్టి శ్రీనివాసరావు గారి విజయానికి తోడ్పాటు కలిగించాలని చెప్పి మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, వ్యక్తి అవసరంగా నడవదు. పార్టీ ఏదైతే మేమందరం కూడా అది తూచా తప్పకుండా మేము పాటిస్తాం. ఇక్కడ వ్యక్తుల్లో నాయకులకి ఎట్లాంటి ప్రాధాన్యత ఉంటుందో భారతీయ జనతా పార్టీలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ రాత్రి పగలు అన్ని తగ్గకుండా పనిచేస్తారని చెప్పి నేను మా పార్టీ తరఫున మీకు పూర్తిగా నేను హామీ ఇస్తున్నాను. మనం ఇవ్వండి అభ్యర్థిని తప్పనిసరిగా రాష్ట్రంలో ప్రప్రథమంగా
కౌన్సిల్ ఇక్కడ ఉన్న స్టేజీ మీద ఉన్న అందరూ కూడా 2000 నుంచి 2014 వరకు అందరూ కౌన్సిల్ గా చేసిన వాళ్ళే. ఎక్కడ ఏదున్నదాన్ని కూడా తెలుసు. 2014లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు చైర్మన్ గా చేసినప్పుడు ఎంత అభివృద్ధి చేశారు, ఈ 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేశారో మీరు అందరూ తెలుసు. కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా మనం అందరూ కూడా కలిసిగా పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఎందుకంటే 3 పార్టీలు అంటే మాటలు కాదు. ఏ వీరికైనా మన 3 నాయకులు ఉంటారు, వాళ్ళు ఒక్క నాయకులే ఉంటారు. మన బూత్కి వచ్చేసరికి 6 ఉంటాం, వాళ్ళు ఒక్కరే ఉంటారు. అది గుర్తుపెట్టుకొని మన సైనికులాగా కష్టపడి ఖచ్చితంగా ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించడం ఖాయం. అలాగే బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఏ పని పురమాయించినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి విషయం చేయడం జరుగుతుంది. కాశీ గారు చెప్పినట్టు మా టౌన్ లో ఉన్న 74 బూతులు కూడా బాబ్జీ గారి ఆధ్వర్యంలో, అలాగే బొలిశెట్టి సింగ్ గారి ఆధ్వర్యంలో, బీజేపీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా కమిటీని మేము పునఃప్రారంభించి ప్రతి విషయాన్ని కూడా అధిష్టానం తీసుకెళ్తామని కోరుకుంటూ, తెలుగుదేశం బీజేపీ జనసేన కలయిక ఒక అన్నదమ్ముల సోదర భావంతో మనందరూ కూడా ఊవెత్తున ఈ జనమంతా రావడం చాలా ఆనందకరమైన విషయం. నిజంగా మరి ఏదైతే మనందరం కూడా ఒక ఆలోచన వ్యక్తిత్వంతో రేపొద్దున రాబోయే రోజుల్లో ఈ ఏదైతే రాక్షస పాలన ఎదుర్కోవాలంటే వాళ్ళు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి చాలా ఆలోచన విధానంతో ఉన్నారు. కాబట్టి అది ఎదుర్కోవాలంటే మనందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి మన సమస్యల్ని అన్నీ చెప్పి మరి బీజేపీ జనసేన తెలుగుదేశం ఓట్లు చేరకుండా ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉమ్మడి అభ్యర్థిగా నిల్చున్నారో ఆయనకి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించేలాగా మనందరం కలవ చేయాలని, అత్యధిక ఓట్ల మెజార్టీ రాష్ట్రంలోనే తాడేపల్లిగూడెం నియోజకవర్గం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మీ అందరూ కూడా కోరుకుంటూ, సామాన్యుడు కష్టం తెలిసిన వ్యక్తిగా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అనేక అనుభవం ఉంది. మరి గతంలో మున్సిపల్ చైర్మన్ గా చేసి ఎమ్మెల్యేగా వాటిని చెందిన తర్వాత నేను కుంగిపోలేదు, నా కార్యకర్తలకు నేను భరోసాగా ఉంటా, ప్రజలకు అందుబాటులో ఉంటా అంటూ 4.5 సంవత్సరాలు ప్రతి గ్రామం ఇంటింటికి కూడా మరి వారు తిరిగి ప్రతి కార్యకర్తలు కాదు ప్రజలందరికీ కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆర్థికంగా మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిని, అలాగే మా యొక్క సంబంధించిన బూత్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారు మనకి ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా గ్రామాల్లో ఉమ్మడి మేనిఫెస్టోని మనం తీసుకెళ్ళి ఇవాళ రాబోయే రోజుల్లో మనం ఎమ్మెల్యేగా 40,000 మెజార్టీతో నెగ్గించుకునే అవకాశం మనకి పార్టీ ఇచ్చినందుకు మనందరూ కూడా వారికి ప్రతి కార్యకర్త కూడా నేను ఎమ్మెల్యే అవ్వాలి అనే ఫీల్ అయితేనే మనం నెగ్గుతాం. తాడేపల్లి కోర్టు ఆవరణలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి సత్యవతి, సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ జరిగింది. ఈ సందర్భంగా కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకున్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ లోక్ అదాలత్లో మొత్తం 830 కేసులు పరిష్కరించబడ్డాయి. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శనివారం వైసీపీ నాయకులు స్థానిక వాసవి ఆడిటోరియం వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గుండుబోగుల నాగు, మాజీ వైస్ చైర్మన్లు కర్రి భాస్కర్రావు, బొడ్డు సాయిబాబా, వైసీపీ సీనియర్ నాయకులు కొలుకులూరి ధర్మరాజు, రాజా త్రినాథ్, బోనం విజయ నిర్మల, ఆర్వే సంఘం అధ్యక్షుడు కొర్లేపర రాము, ఆర్వే సంఘ సభ్యులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పాటుపడ్డారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు గారు ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఇమిడింపు చేయటానికి వారు ఆ రోజున మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజల్ని అందరినీ కూడా ఏకం చేసి మనకు రాష్ట్రం విడదీయాలనేటువంటి వారి యొక్క నిరాహార దీక్ష చేయటం జరిగింది. ఆ రోజున అందరూ కూడా ఎంతోమంది కాంక్షించారు. కానీ దీన్ని సాధించడానికి వారు ప్రాణత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు.
ఈవేళ వారు ఏ ఆశయం కోసమైతే ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క తెలుగు ప్రజలకి రాష్ట్రం కావాలని కోరుకున్నారో వారి యొక్క కఠోరమైన దీక్షని, వారి యొక్క పట్టుదలని ఆనాడు ఉన్నటువంటి ప్రధాని నెహ్రూ గారు వీళ్ళందరూ కూడా క్యాబినెట్ అంతా కూడా ఆలోచించి ఇది న్యాయం, ఇది మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళ ఆత్మాభిమానాన్ని మనం గౌరవించాలి. పొట్టు శ్రీరాములు గారు ఇంత దీక్ష చేస్తాడని వారు కూడా ఊహించలే. నెహ్రూ గారు పొట్టు శ్రీరాములు గారు దీక్షను మన్నించి ఈ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది. ఆనాడు మొట్టమొదటిసారిగా కర్నూలులో 1953లో రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడటానికి కారకులు పొట్టు శ్రీరాములు గారు. ఓ కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని సావైనా సరే చూస్తాను కానీ ఈ రాష్ట్రం విడాలి, ఈ తెలుగు ప్రజలకి రాష్ట్రం కావాలని కోరుకున్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మనమందరం కూడా వారి యొక్క మార్గాల్ని, వారి యొక్క త్యాగాల్ని కొనియాడుతూనే వారి యొక్క స్ఫూర్తితోటి మనమందరం కూడా పనిచేయవలసినటువంటి ఉంది. ఈవేళ జాతీయ భావం ఉండాలి, అదేవిధంగా ప్రజల్ని ప్రేమించేటువంటి మనస్తత్వం ఉండాలి. ఆయన ఆమరణ నిరాహార దీక్ష 57 రోజుల పాటు ఆమరణ నిరాహార చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం, అలాగే ఆంధ్రలో ఒక రాష్ట్రం ఉండాలనే ఉద్దేశంతో ఆ మహానుభావుడు చేసినటువంటి త్యాగ ఫలితాలు ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది కూడా ఏంటంటే ఎంతో నిస్వార్థంగా ఆయన ప్రాణాలు త్యజించి చేసినటువంటి ఈ కార్యక్రమం, ఈ రాష్ట్రాన్ని అవతరం కోసం చేసినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనందరూ కూడా గమనించుకొని ఆ నాయకుడు తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని ఎలా మనం పరిపాలించుకోవాలి, ఎలా ఉండాలి, మనుషులు ఏ రకంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసుకుని నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ప్రస్తుతం చెప్పాలంటే కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, గతంలో కూడా అదే పరిస్థితులు ఉండి ఆ పరిస్థితులు మారాలి, మంచి గ్రామ స్వరాజ్యం రావాలి, ప్రజలు మంచి జీవితాన్ని గడపాలని ఉద్దేశించిన ఆ మహానుభావుడు చేసిన త్యాగాన్ని స్ఫూర్తిగా మనం గుర్తెట్టుకుని మనం ప్రతి ఒక్కరు బాధ్యతగా, ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండి రాజకీయ నాయకులు ఏమంటే వ్యాపారస్తులు కానీ వ్యవసాయ ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన త్యాగాలను మనం గుర్తెరిగి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ కూడా శ్రమించి భవిష్యత్తులో ఇంకా మంచి ఆంధ్రప్రదేశ్గా మనం తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మహనీయుడు ఆంధ్రుల కోసం, ఆంధ్రులకి సరైన గుర్తింపు రావాలి, ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం కావాలి అని ప్రాణాలకు తెగించి మరి ఆనాడు దీక్షభూని ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం అసులుబాయినటువంటి మహనీయుడు. ఈరోజు అటువంటి మహనీయుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రజలు, రాజకీయ పార్టీల్లో పనిచేసే వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా ఆ యొక్క మహానుభావుడి నిజాయితీ, ఆయన తీసుకున్నటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి త్యాగం అందరూ గుర్తెరిగి మరొకసారి అటువంటి మహనీయుడి యొక్క అడుగుజాల్లో నడుస్తూ ప్రజల కోసం, సమాజం కోసం పనిచేస్తూ ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ ఈ రాజకీయాల్లో ఉండేవాళ్ళు అవనండి, ప్రజలు అవనండి, అందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని దేనికోసం అయితే త్యాగం చేశాడో మానవుడు మనుగడ, తెలుగు జాతి మనుగడ కోసం త్యాగం చేసిన మహానుభావుడిని తలుచుకుంటూ ముందుగా సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పొట్టి శ్రీరాములు గారి 123వ జయంతి సందర్భంగా మరి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ జయంతి ఉత్సవం చేయడం జరుగుతోంది. ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం మరి ఆనాడు ఆయన 58 రోజులు మరి కఠోరమైనటువంటి నిరాహార దీక్ష చేసి మరి ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయుడు. ఆనాటి ఆ కాలంలో ఆయన చేసినటువంటి స్ఫూర్తి ఈవేళ మనం అందరం కూడా మరి మరవలేం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్రం ఒకే భాష మాట్లాడేటువంటి వాళ్ళందరికీ ఒకే రాష్ట్రం ఉండాలనేటువంటిది, అభివృద్ధిలో మనందరం కూడా పాలు పంచుకోవాలనేటువంటిది ఆయన ఆశయాలన్నింటినీ కూడా నేటి రాజకీయ నాయకులందరూ కూడా పునితంగా పట్టుకుని మరి అటువంటి ఆదర్శమూర్తి, ఆశయమూర్తి, అటువంటి ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ 2024 ఎన్నికలకు సంబంధించిన తాడేపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పేరు ప్రకటించారు.
దీంతో నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. పట్టణం, రూరల్, పెంటపాడు మండలాల్లో వైసీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా 10వ వార్డులో వైసీపీ ఇన్ఛార్జి అడ్డా నరసింహారావు ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. దస్తగిరి, ధర్మరాజు, సురేష్, చందు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు కృష్ణస్వామి గారికి 2024 సంవత్సరంలో కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి మా తాలూకులో నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ వ్యక్తి, అలాగే తాలూకుల అభివృద్ధిలో మరి ఎంతో ముందు తాలూకులను అభివృద్ధి పదం నడిపించడం, అలాగే ఏదైతే కార్యకర్త అందరూ కూడా కష్టపడ్డ కార్యకర్తలందరూ కూడా ఆయన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ మనందరికీ కేంద్రం వాదాలు కూడా మా కృష్ణస్వామి గారికి మళ్ళీ ఎమ్మెల్యేగా చేయడానికి, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా తాడేపల్లి నియోజకవర్గంలో పార్టీకి అతీతంగా జనసేన కానీ, తెలుగుదేశం కానీ, ఏ పార్టీ చూడకుండా అందరికీ కూడా ఇళ్ల స్థానాలు కానీ, అమ్మఒడి కానీ, మరి ఏదైనా సవాలు ఇవ్వడం కానీ అన్నీ కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా మరి ఆయన చూడడం కూడా జరిగింది. అలాగే మరి ఆ వ్యక్తులు మరి రాబోయే ఎన్నికల్లో మరింత మెజార్టీతో లెక్కించుకోవాలి. మండలంలోని పట్టెంపాలెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ 2వ రోజు పల్లిపోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో బొలిశెట్టికి మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసికట్టుగా పనిచేస్తే తాడేపల్లిగూడెంలో సులువుగా విజయం సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి రైతు సోదరులారా అనేక ఒకసారి మన ముందుకు వస్తున్నారమ్మా. సీనియర్గా అవకాశం ఇవ్వాలి. మీరు గాజు రాష్ట్రం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అమ్మ శ్రీనన్న గారికి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన జనసేన పార్టీ మన గుర్తు గాజు గ్లాస్ అనే కార్యకర్తలందరూ గాజు గ్లాస్ అమ్మ బాబు మీరు అన్నయ్య గారిని అదరబెట్టి అక్క చెల్లెమ్మలారా వేరే పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మన ఓటు వేసి మన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బాబు మీరు అందరూ చెప్పకుండా మనందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఎన్నో గ్రామాలకు పల్లెటూరు వచ్చి ఓటు అడిగే హక్కు లేని పార్టీ వైసీపీ పార్టీ. అది ఎందుకో అడగండి. ఒక సర్పంచ్కి అధికారం లేదు, సర్పంచ్కి డబ్బు లేదు, ఎంపీటీసీకి డబ్బు లేదు, జెడ్పీటీసీకి డబ్బు లేదు. మరి ఎందుకు ఎలక్షన్లో ఈ ఖర్చులు ఎందుకు అని ఆలోచించండి ఒకసారి. ఇవాళ మన గ్రామంలో 14 నుంచి 19 అయిన వర్క్ తప్ప ఈ రోజు వరకు సింగిల్ రూపాయి కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం. రఘురామకృష్ణరాజు గారు, ఎంపీ రఘురామకృష్ణరాజు గారు నిధులతో మరి ఇక్కడ మనం 2 రోడ్లు వేయించడం జరిగింది మీ ప్రెసిడెంట్ గారి అభ్యర్థన మేరకు. మరి అంతేకాకుండా ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారు, అది వైసీపీ పార్టీ. ఎందుకంటే ఆలీబాబా 40 దొంగలు లాంటి వీళ్ళందరూ రావడం, దోచుకుంటూ వెళ్ళిపోవడం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రామాల్లో ఉండవు. అలాగే ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే మట్టి, ఇసుకి, మరి మందులో డబ్బులు, మరి ఏదో ఖనిజాలు, గ్రానైట్లు, గంజాయి, మరి ఇంకా చూసుకుంటే రాష్ట్రంలో దొరికింది ఏది కూడా వదలకుండా దోచుకెళ్ళిపోయినటువంటి పార్టీ ఈ పార్టీలో ఉన్నారు ఈ నాయకులందరూ కూడా. మరి అలాంటి పార్టీని మళ్ళీ ఓట్లు వేయాలని అడుగుతా ఉన్నా. ఎలక్షన్ ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా చేసి మా చెల్లెమ్మల్ని ఓటు అడుగుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు
ఏ ముఖం పెట్టుకుని వైసీపీ వాళ్ళు అడుగుతారని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యేలు మారుస్తారు, లేకపోతే ఏళ్ళు మార్చండి అన్నారు. ఆ సీఎంఆర్ మారుతూనే కానీ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం వదలదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పల్లెటూరు డెవలప్మెంట్ లేదు, ఎస్సీ ఎస్టీ సప్లైన్ లేదు, బీసీలు సప్లైన్ లేదు. ఏ డబ్బులు ఉన్నా సరే బటన్ నొక్కి ఆ బటన్ ద్వారా వాళ్ళ అనుచరులకి డబ్బులు కొట్టడం, వాళ్ళ పేపర్కి డబ్బులు ఇవ్వడం, వాళ్ళ టీవీలో డబ్బులు ఇవ్వడం తప్ప రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం పట్టించుకున్న ప్రభుత్వం. రాబోయే రోజుల్లో వాలంటరీ వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్దే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ వాలంటరీ ద్వారా మీకు డబ్బు వస్తుంది, ఆ డబ్బు తీసుకోండి. జనసేన పార్టీని మాత్రం ఆదరించమని కోరుకుంటూ, మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నిలబెట్టడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పురంధేశ్వరి గారికి, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులు కూడా అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మీ యొక్క అమూల్యమైన ఓటుని జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీద వేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సెయింట్ యాన్స్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకుని స్థానిక ఏలూరు రోడ్డు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆడిటోరియం వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి సిఆర్వే సంఘం, వాసీ క్లబ్, వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్వే సంఘం గౌరవ అధ్యక్షులు మార వెంకటేశ్వరరావు, పూర్వ అధ్యక్షులు ఒబులశెట్టి నటరాజు ముందుగా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆర్వే సంఘం అధ్యక్షులు కొర్లేపల రాము, సంఘ సెక్రటరీ నొన్నా సుందర్రావులు పొట్టి శ్రీరాములు రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగాన్ని వివరించారు. వాసీ క్లబ్ అధ్యక్షులు నొన్నా ఆనంద్, రాష్ట్ర ఆర్వేశ యువజన సంఘం అధ్యక్షులు కొనగల్ల హరినాథులు మాట్లాడారు.
కార్యక్రమంలో సిఆర్వీఎస్ సంఘం ట్రెజరర్ బోగవెల్లి రమేష్, ఆలయ సెక్రటరీ ఆలపాటి చిన్న, జాయింట్ సెక్రటరీ హనుమంతు, డైరెక్టర్లు ఆర్వీఎస్ సంఘం ఉపాధ్యక్షులు తన్నీరు రమణయ్య, వాసి క్లబ్ సెక్రటరీ చనంచల్ల వీరాంజనేయ గుప్తా, ట్రెజరర్ కర్ణాటి రంగ, వాసి వనితా క్లబ్ ప్రెసిడెంట్ స్వర్ణకాంతి, ట్రెజరర్ కోటేశ్వరి, వాసి క్లబ్ జోన్ చైర్మన్ ఆలపాటి అచ్యుతలక్ష్మి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఏఎంసీ డైరెక్టర్ నున్నా శ్రీనాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమంగా 600 లీటర్ల మజ్జిగను ఏలూరు రోడ్డు బస్టాండ్లో పంపిణీ చేశారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈ రోజున పాలాభిషేకం, పూలాభిషేకం అన్నీ కూడా చేయడం జరిగింది. మన ఆర్వీఎస్ సంఘం, వనితా క్లబ్బు, వాసవి క్లబ్బు, మహిళా సంఘం అందరి తరపున కూడా చేయడం జరిగింది. మరి ఈ రోజున మన అందరం కూడా ఇలా ఉంటా కారణం మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆ రోజున ఆయన ప్రాణాలు విడిచిన వల్లనే మనం అందరం కూడా ప్రతి ఒక్క అందరూ కూడా ఈ మన వైసేసే కాదు అన్ని కులాల వారు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలా ఉంటా కారణం ఆయనే. మన ఆయన గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. మరి ఈ రోజున మజ్జిగ చలివేంద్రం కూడా పెట్టి ఆ మజ్జిగ ఇంచుమించు ఒక 600 లీటర్లు మన ఏలూరు బస్టాండ్లో ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అందరూ కూడా బాగా స్పందించి అందరూ కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఉభయ రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఒకే రాష్ట్రంగా ఉండాలని ఆలోచించి ఆ రోజు తెలుగు రాష్ట్రం కోసం అమరజీవి అయినటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి శ్రీ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం మరియు అలాగే ఏలూరు బస్టాండ్లో ఉన్న పేద ప్రజలకు అందరికీ కూడా అలాగే ప్రయాణికులకు అందరికీ కూడా మజ్జిగ చలివేంద్రాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మహనీయుల యొక్క జయంతి నాడు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసినటువంటి సిఆర్వీఎస్ సంఘం సభ్యులకు అలాగే వాసు క్లబ్ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు రానున్న రోజులు చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. 1901 మార్చి 15వ తారీఖున మరి మద్రాసులో జన్మించి 20 సంవత్సరాలు అక్కడే విద్యాభ్యాసం చేసి తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్గా రైల్వేలో ఉద్యోగం చేస్తూ మరి కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత వారి భార్య వారి కుమారుడు చనిపోయిన తర్వాత మరి సంసార జీవితాన్ని వదిలి మరి గాంధీజీ గారు చేసే స్వతంత్ర ఉద్యమంలో మరి అహింస అదేవిధంగా హరిజన జనార్దన మరి కార్యక్రమాల్లో ఆకర్షితులయ్యి శబరిమతి ఆశ్రమంలో గాంధీజీ గారి తోడుగా అనేక ఉద్యమాలు చేసిందండి. ఆ తర్వాత 1950వ సంవత్సరంలో ఆయన ఈ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒకటిగా ఉండాలని చెప్పి 1951 అక్టోబర్ 19వ తారీఖున వారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి డిసెంబర్ 25 తారీఖున వారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆశూలు బాసినారు. మరి అప్పటి వరకు కూడా ఆంధ్ర కాంగ్రెస్ కానీ అదే పెద్దలు కానీ ఎవరూ కూడా ఆయన ఆమరణ దీక్షని ఆంధ్ర రాష్ట్రానికి సపోర్ట్ చేయలేదు. మరి అప్పుడు ప్రజలందరూ కూడా వారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత వారు అమరులైన తర్వాత అనేక ఉద్యమాలు చేసి మరి ప్రజలందరూ కూడా కోపోద్రిక్తులై ప్రభుత్వ ఆశలను తగలబెట్టగా మరి ఆ రోజున ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. విద్యార్థుల ప్రగతిపైన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని లయన్స్ జిల్లా గవర్నర్ గట్టిమాని కెలరావు పేర్కొన్నారు. స్థానిక సుబ్బారావుపేట మున్సిపల్ హైస్కూల్లో తాడేపూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొప్పశెట్టి రమణయ్య అధ్యక్షతన మోడర్న్ శ్రీ ప్రగతి కళాశాల సహకారంతో 150 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాయడానికి గాను ఫ్యాట్స్ అందించి ఆల్ ది బెస్ట్ ప్రోగ్రాంను శనివారం నిర్వహించారు. జోన్ చైర్పర్సన్ పేరుచెర్ల మురళీకృష్ణ, డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొప్పశెట్టి రమణయ్య మాట్లాడుతూ టౌన్ టాపర్కు తమ నుండి తగిన ప్రోత్సాహం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పట్నాల రామకృష్ణ, డాక్టర్ కేఈ కమల, కుందు వెంకటేశ్వరరావు, మోటూరి వెంకటరత్నం, మునగాల జితేంద్ర, పాఠశాల సిబ్బంది, ప్రగతి కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. లయన్ ముద్దం సత్యనారాయణ గారి యొక్క తాడేపల్లిగూడెం పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం డైమండ్స్ అధ్యక్షులు కొప్పశెట్టి వెంకటరమణయ్య గారు చెట్టి గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ముదాహం. మీరందరూ కూడా ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వాలని, ఆ సరస్వతి కరుణా కటాక్షాలు మీకు అందించాలని, మరి 10th క్లాస్లో తాడేపల్లిగూడెంలోని ఉన్నత ప్రమాణాలతోటి ఈ సుబ్బారావుపేట హై స్కూల్లో ఒక లెజెండ్స్గా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మరి ఈ సందర్భంగా చక్కగా మీ అందరికీ ఈ పెన్ను, పెన్సిల్, మీకు కావాల్సిన ఉపకరణ అన్ని అవసరాలకి నీట్గా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రోత్సాహం. చక్కగా ఎగ్జామ్ రాయాలి, అత్యున్నత మార్క్స్ సాధించాలి. మీ అందరికి కూడా ద బెస్ట్ టాప్ 1 వచ్చిన వారికి మరి ఒక మంచి ప్రైజ్ అనౌన్స్ చేశారు. అలాగే ఈ స్కూల్లో ఉన్నటువంటి టాప్ 10లో ఉన్నటువంటి మరి గర్ల్స్కి, అలాగే టాప్ 10 ఉన్న బాయ్స్కి అందరూ కూడా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరఫున మేము మెడల్స్ ఇస్తాం.
మీరందరూ కూడా చక్కగా మరి టెన్షన్ ఉంటుంది, ప్రిపరేషన్లో టెన్షన్ ఉంటుంది, మీరు చాలా రిలాక్స్ అవ్వాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందుగా చదువుకోవాలని కంగారుతో కాకుండా బిఫోర్ దట్ మీరంతా కూడా ప్రశాంతంగా ఏ క్వశ్చన్స్ చదవాలి. మీరంతా కూడా వీలుంటే 3-4 కలిసి గ్రూప్ డిస్కషన్ చేసుకోండి. గ్రూప్ డిస్కషన్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఒకరికొకరు మనం ఏదైతే డిస్కషన్ చేసుకున్నామో అవన్నీ కూడా మన మనసులో మైండ్లో అప్లై అవుతాయి. సో ఆ విధంగా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. 10th క్లాస్ మరి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి 18వ తారీఖున ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి మహానుభావుడు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా పరీక్షకు అవసరమైనటువంటి ప్యాడ్స్ మరి వారికి కావాల్సినటువంటి ఈ కిట్స్ని తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ ప్రగతి జూనియర్ కళాశాల సౌజన్యంతో మీ అందరికీ అందించడం జరుగుతుంది. సుమారుగా 150 మంది స్టూడెంట్స్కి 2 స్కూల్స్లో కలిపి ఇవి మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే విద్యార్థులు మన దేశ అభివృద్ధిలో ఒక కీలకమైన వ్యక్తులు. నేడు ఈ పరీక్షకి హాజరవుతున్న వ్యక్తులు అందరూ కూడా మరి మంచి ఉత్తీర్ణతతో మీ స్కూల్ పాస్ అయ్యి మీ స్కూల్కి మీ తల్లిదండ్రులకి మన రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని మరి మనస్ఫూర్తిగా కోరుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. 10వ తరగతి ఎగ్జామ్స్కి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్యాడ్స్ అలాగే పెన్నులు షార్పనర్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు నూతన ఉత్తేజం కల్పించడం కోసం, అలాగే తాడేపల్లిగూడెం టౌన్లో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు టాపర్స్కి ఎవరన్నా ఉంటే వాళ్ళకి ప్రోత్సాహ బహుమతితో పాటు మా లయన్స్ క్లబ్ డైమండ్స్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి చంటి గారు వాళ్ళ యొక్క కళాశాలలో ఫ్రీ సీట్ అనౌన్స్ చేశారు. ఆ మార్గంలో మీరు తాడేపల్లిగూడెంలో ఫస్ట్ వచ్చేలాగా కృషి చేసి ఎక్కువ మంది ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఫ్రీ సీట్ ఇస్తాక ఆయన ముందు వచ్చారు. కాబట్టి మీరందరూ మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి భవిష్యత్తు కృషి చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని. డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కోటి సత్యనారాయణ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం జరిగిన పూజల్లో పాల్గొన్నారు. అదేవిధంగా అన్నవరం ప్రసాదం కౌంటర్ను మంత్రి కోటి సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. విస్తరించడానికి ఖచ్చితంగా విస్తరించే ఏర్పాట్లు. అన్నవరం దేవాలయం దేవస్థానం అన్నవరం స్వామి ప్రసాదాన్ని ఇంతకుముందు మనం విజయవాడ విశాఖపట్నం రోడ్లో ఏర్పాటు చేసి అక్కడ స్వామివారి ఆలయాన్ని చిన్న ఆలయాన్ని పెట్టి నమన ఆలయంగా అక్కడ ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేసాం. దానికి అనుగుణంగా అవతల యువతలో కొన్ని షాపులు అయ్యి ఒక సెంటర్గా తయారైంది. భక్తులందరికీ కూడా ప్రసాదం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దేవాలయంలో తయారైన ప్రసాదం తీసుకొచ్చి ఈ ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకి అక్కడి నుంచే స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకెళ్లే అలవాటు అందరికీ ఉంది. కానీ విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకి స్వామివారి ప్రసాదం కోసం అక్కడ ఆగి రోడ్డు క్రాస్ చేసి వెళ్తున్న పరిస్థితులు, లేకపోతేనేమో అక్కడ యూటర్న్ చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళాలనేటప్పటికి కొంచెం ప్రయాణికులకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అది దృష్టిలో పెట్టుకుని అక్కడ జరిగే ప్రమాదాలని దృష్టిలో పెట్టుకుని దాన్ని అవాయిడ్ చేయాలని ఇక్కడ మనకి ఏదైతే ఆ స్వామివారికి సంబంధించిన ఆస్తి ఈ మన హైవే ఆనుకుని ఉందో ఇది కొంచెం లో లెవెల్లో ఉన్నప్పటికీ దీన్ని పూడిపించి ఇక్కడ అంటే స్వామివారి నమూనా ఆలయాన్ని రాతి విగ్రహంతో స్వామివారిని ఇక్కడ పెడదామని నిర్ణయించాం. ఎందుకంటే అక్కడ ఉన్నది ఊరికే అది మామూలుగా అక్కడ పిఓపికి సంబంధించిన మెటీరియల్ తోటి స్వామివారి విగ్రహం చేసి అక్కడ పెట్టాం.
అలా కాకుండా ఇక్కడ భక్తులకి పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు కలగజేసే విధంగా ఫెసిలిటీస్ కలగజేసి ఒక 30 కార్లు 30-40 కార్లు పార్క్ చేసుకోవడానికి కానీ ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ అర్చక స్వామిని కూడా ఇక్కడ అర్చక స్వాముల వారి క్వార్టర్స్ స్వామివారి ప్రసాదానికి సంబంధించిన నివేదన కార్యక్రమం కూడా ఇక్కడే చేసుకునేలాగా దానికి ఏర్పాట్లు చేసి ఈ భక్తులకి లేడీస్కి జెంట్స్కి సంబంధించి ఎక్కడైనా ఫ్రెష్ అవ్వడానికి టాయిలెట్స్ కూడా సపరేట్గా అరేంజ్ చేసి ఇక్కడ ఒక రెస్టారెంట్ తినుబండారానికి సంబంధించిన ఏదన్నా ఒక 7-8 షాపులు కూడా ఏర్పాటు చేసి ఈ పూర్తి స్థాయి కౌంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొత్తం ఎస్టిమేషన్ దగ్గర 4 కోట్లు ఖర్చు పెట్టి ఇది పర్మనెంట్గా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఏ రకంగానూ కూడా అంటే భవిష్యత్తులో ఇది ఇంకా రోడ్ వైడనింగ్ అయినా కూడా మనకి ఏమి ఇబ్బంది రాకుండా సర్వీస్ రోడ్లోంచే వచ్చేలాగా సర్వీస్ రోడ్ నుంచి మనం వెళ్ళేలాగా వచ్చేలాగా కూడా దాంట్లో సర్వీస్ తీసుకుని ఇక్కడ పార్క్ చేసుకుని ఇక్కడ కాస్త రిలాక్స్ అయ్యేలాగా ఫ్రెష్ అయ్యేలాగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఒక మంచి ఫెసిలిటీస్ని ఒక మంచి పిల్లలకి కూడా మంచి రేపు ఇవన్నీ పూర్తయిన తర్వాత పిల్లలకు కూడా ప్లేయింగ్ జోన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. దాని ద్వారా ఏంటంటే ఫ్యామిలీస్ అంతా వచ్చి స్వామివారి కొండమేలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే అవకాశం లేకపోయినా స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇది ఇంతకుముందు ఎప్పుడు ఈ విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే ప్రయాణికులు లేదు కాబట్టి ఇది చాలా గొప్ప సౌకర్యంగా అందరికీ ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది, ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ నెల 17వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చిలకలూరిపేటలో జరిగే నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల భారీ బహిరంగ సభకు భారీగా తరలి రావాలని ఉంగుటూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పసుమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. శనివారం ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని పసుమట్ల కోరారు. భీమడోలు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ శ్రీంగవృక్షం కిరణ్ బాబు, నిడమర్రు మండలం ఎనికేపల్లికి చెందిన యువత పసుమట్ల ధర్మరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పసుమట్ల ధర్మరాజు మీద అభిమానులు రాసిన పాటను ధర్మరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఏపీ నిట్ ఆచార్య రాముడుకు 25 లక్షల విలువైన జాతీయ స్థాయి ప్రాజెక్టును కేటాయించడం ద్వారా తమ సంస్థ ఖ్యాతిని ఇనుమడింపుడు చేసిన ఫిజిక్స్ ఆచార్యులు మాచవరపు రాముడును నిట్ అధికారులు అభినందించారు. స్పింట్రోనిక్ అనువర్తనాల కోసం మాంగనీసు ఆధారిత యాంటీఫెరో మ్యాగ్నెట్ హ్యూక్లర్ పదార్థాల అభివృద్ధి అనే ప్రాజెక్టు పరిశోధనను డాక్టర్ రాముడుకు భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బోర్డు కేటాయించింది. రాముడును ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎన్ మూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డిలు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ జిఆర్కే శాస్త్రి, డాక్టర్ టి కుర్మయ్య, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ జిబి వీరేష్ కుమార్, ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ అరుణ్ కుమార్లు కూడా రాముడును అభినందించారు. ఆచార్యులను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు సైతం వినూత్న ప్రాజెక్టుల కోసం అంకితభావంతో కృషి చేయాలని కోరారు. పట్టణ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్ తన తండ్రి స్వర్గీయ కిలాడి ఆంజనేయ దంపతుల వర్ధంతి సందర్భంగా తన రైస్ మిల్ వద్ద వృద్ధులకు వస్త్రదానం చేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ మార్చెడి సుబ్బారావు, దాట్ల జగన్నాథరాజు, మాజీ కౌన్సిలర్ కిలాడి గంగాభవాని, కిలాడి శ్రీనివాస్, కిలాడి ప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కిల్లాడి ఆంజనేయులు గారు మా తల్లి గారైనా తల్లి గారైనా నాగరత్నం గారు ముఖ్యంగా రాజకీయంలో మేము ఈ రంగంలో ఇలా ఉన్నామంటే ఈ 14వ వార్డు ప్రజలు, 8వ వార్డు ప్రజలు, హౌసింగ్ బోర్డు ప్రజలు, అలాగే టౌన్లో ఉన్న పెద్దలందరి వల్ల మేము అందరూ కూడా ఇలా క్షేమంగా తెలియజేసుకుంటున్నాం. మా ఈ 14వ వార్డులో మా నాన్నగారిని కౌన్సిలర్గా చేయడం జరిగింది. తర్వాత మా వదిన గారిని కిల్లాడి పుష్పగాథ గారిని ఎనామస్గా చేయడం జరిగింది. తర్వాత మా శ్రీమతి గంగా భవాని గారిని గెలిపించారు. తర్వాత నన్ను కూడా గెలిపించి వైస్ చైర్మన్ చేశారు. అలా తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు కూడా ఈ ప్రజల ఆశీస్సు వల్ల వచ్చినాయి. ఎప్పుడు కూడా 14వ వార్డు ప్రజలు 14వ వార్డు, 17వ వార్డు,
1920 వార్డు 17 5 వార్డు ప్రజలు రుణం ఎప్పుడు తీర్చుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ అలాగే మాకు ఏ కష్టం వచ్చినా మీరు అన్నదానంగా ఉంటారని ఉన్నది కాబట్టి ఇవాళ ప్రతి సంవత్సరం భగవంతు ఆశీస్సుల్లో ఈ సేవా కార్యక్రమం చేయాలని ఊళ్ళో ఉన్న అన్ని కుటుంబాలు కూడా ఇలాంటి కార్యక్రమం చేసి మనకున్న దాంట్లో ఎంతో కొంత ప్రజలు సేవ చేయాలని చెప్పేసి పెద్దలు చెప్తాం. భగవంతుడు కూడా దీవుల్లో ఆశిస్తారని తెలియజేసుకుంటాం. కిలాడి ఆంజనేయులు గారి పిల్లలందరూ అలాగే అల్లుళ్ళు కోడళ్ళు అందరూ కూడా కలిసి ఆంజనేయులు గారు నాగరత్నమ్మ గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, అదే కార్యక్రమంలో కిలాడి ఆంజనేయులు గారు ఇచ్చిన కుటుంబ సభ్యులు వీళ్ళు కాదు కానీ ఇంతకన్నా ఎక్కువ పెద్ద కుటుంబాన్ని ఇచ్చినటువంటి వార్డు ప్రజలందరికీ కూడా ఆంజనేయులు గారి కుటుంబంగా భావిస్తూ వీరందరికీ కూడా వారి సంస్మరణార్థం వస్త్రాలు పెట్టి ఆంజనేయులు గారు మిమ్మల్ని ఇంతకుముందు ఎలా చూసుకున్నారో మేము కూడా అంత బాగానే చూసుకుంటామని చెప్పి ఈ విషయం చెప్తానికి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూ మీరు వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోకుండా కుటుంబ సభ్యులు కలిగి ఉండడానికి ఇలాంటి కార్యక్రమం దోహదపడుతుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి చక్కటి కార్యక్రమం నేను పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏం చేద్దంటే ఇలాంటి సాంప్రదాయాన్ని ప్రతి చోట ప్రతి కుటుంబం చేస్తే ఎవ్వరూ కూడా కింద తరగతిలో ఉండే పరిస్థితి ఉంటుంది, అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి ఇటువంటి ఆలోచనలు అందరికీ కలగాలని చెప్పి ఇలాంటి ఆలోచన కలగజేసే కార్యక్రమం చేపట్టిన కిలాడి ఆంజనేయులు గారు నాగరత్నం గారి సంతానం మొత్తానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలందరికీ మరియు పురుషులకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా అమ్మమ్మ గారు వర్ధంతి సందర్భంగా ఆంజనేయ గారి దంపతుల పేరు మీద ప్రతి ఒక్కరికి కూడా చీర కానుక ఇవ్వాలని ప్రతి సంవత్సరం ఒక సాంప్రదాయబద్ధంగా పెట్టుకొని అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ మేమందరూ మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మాకు ఎప్పుడూ తోడుగా ఉండే ఈ వార్డు ప్రజలకి అందరికీ కూడా మంచి కానుకలు ఇచ్చి అందరినీ సంతోషపరచాలనే ఒక ఉద్దేశంతో అందరినీ ఇక్కడ పిలిచి ఇక్కడ కానుకలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తాను. స్వర్గీయ కిలాడి ఆంజనేయులు గారు నాగరత్నం గారు జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారులు కుమార్తెలు అలాగే మనవలు మనవరాలు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 14, 17 అలాగే 18, 20 వార్డులు 17 వార్డులు కలిపి పెద్ద ఎత్తున ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కిలాడి ఆంజనేయులు గారు అటు రాజకీయ రంగంలో కానీ ఇటు వ్యాపార రంగంలో కానీ ఎంతో గొప్ప పేరు తెచ్చుకుని వాళ్ళ కుటుంబ సభ్యులకే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు కూడా ఎంతో మేలు చేసే విధంగా ఆయన తన రాజకీయ జీవితాన్ని కొనసాగించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి ప్రసాద్ గారు కానీ శ్రీను గారు కానీ ఇతర కుటుంబ సభ్యులు అందరూ కానీ ప్రతి ఒక్కరు పేరు పేరున ఇంత మంచి కార్యక్రమాలు మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మిమ్మల్ని అందరికీ పేరు పేరున అభినందిస్తూ ఉప ముఖ్యమంత్రి కోటి సత్యనారాయణ తిరిగి 2024 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో పెంటపాడు వేలంపేటలో ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు వైసీపీ నాయకులు బర్లా జయబాబు ఆధ్వర్యంలో శనివారం సంబరాలు నిర్వహించారు. బాణాసంచా కాల్చారు. వేలంపేట సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కోటి సత్యనారాయణ నాయకత్వంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలని, తాడేపగూడెంలో కోటి సత్యనారాయణ మళ్ళీ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నామన్నారు. స్వీట్లు పంచారు. వైస్ ప్రెసిడెంట్ కోవూరి ప్రసాద్ రెడ్డి, దేవాబతుల బాబీ, వార్డు మెంబర్లు యేసుదాసు, రెడ్డి శ్రీను, పృథ్వీ, ప్రేమ్ కుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇడుపులపై నుంచి 175 సీట్లు కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఆయనకి మహోన్నతమైన వ్యక్తి, ఎవరు ఎన్ననుకున్నా ఎవరు ఏమనుకున్నా ఆయన ఆదేశాలు గొప్పవి. ప్రతిపక్షం వారు ఎన్ని కుయ్యెత్తులేసినా ఎన్ని ఇబ్బందులు పడినా యువతలోళ్ళు ఆయనలాగే ఉన్నారు. అదే రీతిగా మన డిప్యూటీ సీఎం అయిన కోటి సత్యనారాయణ గారికి ఈరోజు టికెట్ ఇచ్చిన సందర్భంగా, ఈరోజు కాదు ఎప్పుడో అయ్యింది, కానీ ప్రతిపక్షం వారు ఎన్నో ఊహాగానాలతో ఎన్నో మౌత్ ప్రచారాలతో ఎన్నెన్నో చేశారు. కానీ మన నియోజకవర్గం అంతా కూడా మన కార్యకర్తలందరూ కూడా సమన్వయంతో మన ప్రసారం మనం చేసుకొని అందరితో ఐకమత్యంగా ఉండి ఓటింగ్ వేయించుకొని అత్యధిక మెజార్టీతోటి మన డిప్యూటీ సీఎం గారిని
కొట్టు సత్యనారాయణ గారిని గెలిపించుకోవాలని మన కొట్టు సత్యనారాయణ గారికి రెండోసారి అవకాశం కల్పించిన మన ప్రీతం ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం రుణపడి ఉంటాం. అభివృద్ధి ప్రదాతగా ఒక శాంతి భద్రతలు కాపాడే వ్యక్తిగా ఈ కొట్టు సత్యనారాయణ గారికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. మంచి అడ్మినిస్ట్రేటర్గా ఆయన ఒక మంచి గుర్తింపు పొందారు. ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఈ నియోజకవర్గానికి మన రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు కలిగింది ఆయన వల్లే. అటువంటి నాయకునికి రెండో అవకాశం ఇచ్చిన మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తాత్కాలిక తాయిలాలకు ఎవరో కూడా లోబడకుండా ఒక దీర్ఘకాల ప్రయోజనం ఆలోచించుకుని అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా నిలబడి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం ఈ రాష్ట్ర ప్రజలకు చాలా అవసరం. ఎందుకంటే మళ్ళీ ఏమాత్రం మనం తప్పు చేసినా ఈ రాష్ట్రం మళ్ళీ 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. అది ప్రతి ఒక్కరం కూడా మనం ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వివరించడం ద్వారా ఇదంతా కూడా మన కార్యకర్తలు నాయకులు కూడా ఈ నెల 2 నెలలు కూడా మన అందరం కూడా ఎక్కువ సమయాన్ని ప్రజల వద్ద మనం కేటాయిస్తే మంచి ఫలితం పొందుతాం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో తన తండ్రి యొక్క వైఎస్ఆర్ ఘాట్ వద్ద 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేసి ఎన్నికల యొక్క శంఖారావాన్ని పూరించడం జరిగింది. దీంతోపాటు మన ఆరాధ్య నాయకునటువంటి గౌరవ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారి పేరుని రెండోసారి పార్టీ పరంగా మళ్ళీ శాసనసభకి ఎన్నిక చేసినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ మా ఆనందాన్ని ఈ పెంటపాడు నాయకులందరూ కూడా కలిసి మన వెలవ సంఘం దగ్గర బాణసంచాతోని లేదంటే అలాగే స్వీట్లు పంచిపెట్టుకొని అందరూ కూడా మేము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మేమందరం కూడా అవిశ్రాంతంగా కృషి చేసి మా నాయకుడిని మళ్ళీ గెలిపించుకొని శాసనసభకు పంపించేటటువంటి ధీమాని మేము నిర్వర్తించి ఎట్టి పరిస్థితుల్లో మేము మళ్ళీ మా నాయకుడిని మేము శాసనసభకు పంపించడమే కాకుండా మళ్ళీ మంచి మంత్రి పదవితో సత్కరించుకోవాలని చెప్పి ఆశిస్తూ ఎన్నికల కమిషన్ శనివారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ అమల్లోకి రానుండగా నామినేషన్కు 25వ తేదీ వరకు గడువు నిర్ణయించారు. 26న నామినేషన్ల పరిశీలన, 29వ తేదీన ఉపసంహరణకు సమయం ఇచ్చారు. మే 13వ తేదీన పోలింగ్ జరుగుతుందని, జూన్ 4వ తేదీన ఓటర్ లెక్కింపు ఉంటుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కైకరం గ్రామంలో శనివారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ ఆర్యవేశ మహాసభ రాష్ట్ర విభాగ అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఆర్యవేశ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు ఇచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం ప్రముఖులు పాల్గొన్నారు. విగ్రహాన్ని ఎంతో అత్యంత వైభవపేతంగా కైకరం గ్రామంలో మన కోన శ్రీనివాస గారి ఆధ్వర్యంలో మరి అలాగే మా గౌరవాధ్యక్షులు మానవ వెంకటేశ్వరతో ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు ముందుగా ఆర్యవేశంగా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వేల కార్యక్రమాలు చేసిన కోన శ్రీనివాస గారికి మరి ఆయన ప్రపంచ ఆర్యవేశ మహాసభ అధ్యక్షులుగా మరి అలాగే జిల్లా అధ్యక్షులుగా ఎన్నో వేల కార్యక్రమాలు చేసిన ఆయనకు కూడా అందులో భాగంగా ఈ వేళ కొంచెం వచ్చేసరికి కూడా ఇక్కడ విగ్రహం పెడతాం మా అందరికీ చాలా సంతోషదాయకం. మరి ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఇంకా ఎన్నో చేయాలని మా మానవ వెంకటేశ్వరతో అన్నీ చేయించాలని కూడా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. స్థానిక సభారావుపేటలోని శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ శానం రామకృష్ణ, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో మల్లిపూడి ధనంజయ్ దంపతులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం మద్దాల నరసన్న, వెంకట సత్యవతి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. లక్ష్మీ నువ్వు జయించుకుని వచ్చాను అది బయట రోడ్డు మీద జరుగుతుంది. అన్నదాన దాతగా వారి ప్రతిరోజు సందర్భంగా ఇక్కడ మన శ్రీనివాసరామంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి దాతలుగా మన మద్దాల నరసింహరావు గారు, శ్రీమతి వెంకట సత్యవతి గారు, వారు ఇద్దరు కూడా పెళ్లి రోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారికి ఇటువంటి పెళ్లి రోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి మన కలియుగదేవం వెంకటేశ్వర స్వామి, భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి దివ్యాశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ప్రతి వారు ఈ అన్నదాన కార్యక్రమంలో
వారి పెళ్ళిళ్ళు కానీ పుట్టినరోజు కానీ ఏమైనా కార్యక్రమాల నిమిత్తం ఇక్కడ అన్నదానం చేయాలి అనుకుంటే మన గుడి దగ్గరికి వచ్చి మన అర్చకులు కానీ కమిటీ సభ్యులు కానీ వారికి ఇది సంప్రదించినట్టే 2 వారాల ముందు చెప్తే వారి పేరు నమోదు చేసి ఆ రోజు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం కూడా ఇక్కడ స్వామివారి వద్దకు వచ్చి ఊళ్ళో 108 ప్రదర్శనలు చేసినట్టయితే వారు అనుకున్న కోరికలు అన్నీ కూడా జరుగుతున్నాయి. స్థానిక పాతూరులో పట్టణ సమృద్ధి యూనిట్ కింద ముత్యాల జయశ్రీ లక్ష్మికి వస్త్ర వ్యాపారం నిమిత్తం 50,000 రూపాయల రుణం మంజూరైంది. ఈ నేపథ్యంలో ఆమె వస్త్ర వ్యాపారం ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి చామన సూర్యచంద్ర, ఆర్మిల్లి రవి, బి రామలక్ష్మి, వంకాయమ్మ, రాజేశ్వరి, కోటేశ్వరి దేవి తదితరులు పాల్గొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో తాడేపల్లిగూడలో ఉన్నటువంటి 55 స్లమ్ సమీక్షలకు గాను ఒక్కొక్క సమీక్షకు వచ్చి 50,000 రూపాయల చొప్పున ప్రభుత్వం సహాయం నిధి ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఎస్ఎల్ఎఫ్లోని పట్టణంలో ప్రతి ఎస్ఎల్ఎఫ్కి 50,000 రూపాయల చొప్పున కేటాయించడం జరిగింది. పట్టణ సమృద్ధి యూనిట్ మహిళా అభివృద్ధికి మరో మెట్టు అనే విధంగా ఈరోజు తాడేపల్లిగూడెంలో మొత్తం 55 సమీక్షలు ఉన్నాయి. ఒక్కొక్క సమీక్షకి 50,000 చొప్పున ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం మరి మన మహిళలందరికీ కూడా ఎంతో ఆర్థికంగా బలోపేతం చెయ్యాలి అని, ప్రతి మహిళ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఈరోజు ప్రతి మహిళకు డ్వాక్రా సంఘాల అన్నిటికి కూడా ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం పరిధిలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఈ యొక్క యూనిట్ని తీసుకొని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మరి మాకు ప్రభుత్వం మాకు ఇంత పెద్ద ఎత్తున సహాయం అందిస్తుందని గర్వంగా చెప్పుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. 12వ వార్డు పాతూరు నందు ఈ పట్టణ సమృద్ధి పథకంలో యూనిట్లో ముత్యాల జయలక్ష్మి గారికి ఈ యొక్క యూనిట్ ఇవ్వటం చాలా ఆనందం. ఎందువల్లంటే మన ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన, పేద ప్రజల గుండె చప్పుడు. ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో తిరిగి ప్రజల యొక్క కష్ట నష్టాలని తెలుసుకుని వాళ్ళ యొక్క సమాజంలో వారిని ఆర్థికంగా పరిపుష్టి చెందాలి. ఆయన మహిళా పక్షపాతి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఏదో ఒక స్వయం ఉపాధి కలగజేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూడాలనేటువంటి ఉద్దేశంతో రకరకాల లబ్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు ఈ పట్టణ సమాఖ్య ద్వారా ఈ లోను ఇవ్వడం జరిగింది. మరి ఈ పట్టణంలో ఉన్నటువంటి అన్ని సమాఖ్యలు కూడా ఈ లోన్ అందజేయడం జరిగింది. వీరంతా కూడా ఈ యొక్క లోన్ని సద్వినియోగం చేసుకుని దాని ద్వారా ఆర్థిక పరిపుష్టి చెంది ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపడానికి, వాళ్ళ యొక్క కుటుంబం యొక్క అవసరాలు అవి తీర్చుకోవడానికి మరి ఈ యొక్క యూనిట్లు ఎంతో ఉపయోగకరిస్తాయి. మా వార్డు నందు శ్రీరామ గ్రూప్ నందు పట్టణ సమైక్య అభివృద్ధిగా యూనిట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క భాగంలో మా యొక్క ఆర్పి గారు ముందు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఈ గ్రూప్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్లో చేయడం జరిగింది. అలాగే మన యొక్క తాడేపల్లిగూడెంలో ఉన్న పట్టణ సమైక్య గ్రూపులన్నీ కూడా మా పట్టణ అభివృద్ధి సమైక్య రామలక్ష్మి గారి ఆధ్వర్యంలో కూడా మనకి అన్నీ జరగడం జరుగుతుంది, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏవేవైతే గ్రూపులు ఉన్నాయో మంచిగా ఉన్నాయో, ఎవరైతే మహిళలు ముందుకొచ్చి వ్యాపారాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేయూత రూపంలో కూడా అందించడం జరుగుతుంది. అలాగే మన యొక్క నియోజకవర్గమైన శ్రీ కొట్టి సత్యనారాయణ గారు కూడా చాలా ప్రోత్సాహంతో మా యొక్క తాడేపల్లిగూడెంలో యూనిట్లు ఉన్న ప్రతి ఒక్క డ్వాక్రా గ్రూపులన్నీ కూడా చాలా సక్సెస్తో ముందుకి నడుస్తున్నాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 296వ వారంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు సేవలు అందించారు. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వారం సప్తమి శనివారం పడింది. అనుకోకుండా ఈరోజు ఉదయం మాకు దాతలు ఫోన్ చేసి మా పేరెంట్స్ చెయ్యండి అని అడిగారు. తాడేపల్లిగూడెం వాస్తవ్యులు కోళ్ళ మంగారావు గారు వాళ్ళ అబ్బాయి ఆదిత్య బర్త్డే సందర్భంగా, మరియు వారి మనవరాలు యశిక బర్త్డే సందర్భంగా, అంతేకాకుండా
తంగిళ్ళ త్రినాథరావు గారు సప్తమి శనివారాలు పూజ చేసినందుకు వారు అన్నదానానికి సహకరించారు. వీరి కుటుంబ సభ్యులకి ఆ శ్రీనివాస కృపా కటాక్షాలు ఎల్లవేళ కలగాలని కోరుకుంటున్నాం. అన్నదానానికి ఎవరైనా సహకరించాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి. మళ్ళీ వారి నుంచి ఎవరు సహకరించాలనుకున్నా మాకు నవరత్నాల టీంకి తప్పకుండా కాంటాక్ట్ చేయండి. నవరత్నాల టీం నిర్వహిస్తున్న అన్నదానం ఈ వారం 296వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలుగా కోనల మంగారావు గారు, కళ్యాణి దంపతులు, వారి పెద్ద కుమారుడు అజయ్ ఆదిత్య పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి సహకరించడం జరిగింది. మరియు తంగళ త్రినాథ్ కవిత దంపతులు 7 శనివారాలు పూజ చేయడం సందర్భంగా వాళ్ళు కూడా ఈ వారం అన్నదాతలుగా నిలబడటం జరిగింది. వారికి వారి కుటుంబానికి శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవెల్లలో ఉండాలని కోరుకుంటున్నాము. మా నవరత్నాల టీంకి సహకరించవలసిన వారు కూడా ఎవరన్నా ఉంటే దాతలుగా స్పందించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి వారి మందిరాల వద్ద నవరత్నాల టీం వారు ప్రతి వారం నిర్వహించేటటువంటి అన్నదాన కార్యక్రమం 295 వారానికి చేరుకుంది. 96 వారానికి చేరుకుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా శుభప్రదంగా ఆనందదాయకంగా జరుపుతున్నందుకు నవరత్నాల టీం వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా దాతలు ఎవరైనా పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, షష్ఠిపూర్తి ఉత్సవాలు కానీ, వాళ్ళు కుమారుడు లేక కుమార్తె అబ్రాడ్ వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు కుమారుడు కుమార్తెకి ఉద్యోగం వచ్చినప్పుడు కానీ, డిస్టింక్షన్లో పాస్ అయినప్పుడు కానీ అన్నదాన కార్యక్రమం చేయడం విరివిగా జరుగుతుంది. అందుచేత దాతలందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విరివిగా తమ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. దానాల్లో అన్నదానం మేటి, దానికి లేదు మరేది సరిసాటి. కాశీపాడులో శనివారం కీటకజనిత వ్యాధులపై తాడేపూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దోమల నియంత్రణ గురించి వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ప్రతి వారం కూడా గ్రామాల్లో మరి శుక్రవారాన్ని డ్రైడేగా పాటిస్తూ ఈ దోమల వ్యాప్తి చెందడానికి కారణమైన పరిస్థితులను బట్టి వాటిని ఏ విధంగా మనం ఎదుర్కొన్నాం, దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలనే దాని మీద ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క కాశీపాడు గ్రామంలో ఇది అవగాహన సమస్య ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారం కూడా మీ గృహాల వద్ద పొడి వాతావరణం కలిగించుకునే కార్యక్రమంలో భాగంగా మీ యొక్క ఇంటి వద్ద నిల్వ చేసినటువంటి వాటర్ నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి వారం కూడా శుభ్రంగా చేసుకుని ఎండబెట్టి మరలా వాటర్ పట్టుకోవాలి. అదేవిధంగా గృహం లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ, కూలర్స్ కానీ అవి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం ద్వారా లార్వా జనిత ప్రదేశాలు అందులో వృద్ధి చెందకుండా ఉంటాయి. ఈ విధంగా మనం ప్రతి వారం కూడా చేయటం ద్వారా ఆ లార్వా జనిత ప్రదేశాలను నిర్వీర్యం చేయటం ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికున్గున్యా కానీ, డెంగ్యూ కానీ వ్యాధులను నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.